సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? మనకి ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి ఉపయోగపడే విధంగా మనకి శ్రీ అను పబ్లికేషన్కి సంబంధించి మనకి తెలుగు మీడియం సెపరేట్గా, ఇంగ్లీష్ మీడియం సెపరేట్గా బుక్స్ అయితే రావడం జరిగినాయి. వీటి గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనే వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే మంచి సపోర్ట్ లైక్ మాత్రమే. ఫ్రెండ్స్, మీరు సింపుల్గా మీ మొబైల్లోనే గూగుల్ పే, ఫోన్పే ద్వారా అమౌంట్ అనేది పే చేసి నేరుగా బుక్స్ అనేవి మీ ఇంటికి పోస్టల్ అడ్రస్ ద్వారా ఏ విధంగా పొందాలనేది క్లియర్గా ఈ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో లాస్ట్లో చూడండి. గూగుల్ పే ద్వారా, ఫోన్పే ద్వారా అమౌంట్ అనేది పంపి ఈ బుక్స్ని ఏ విధంగా ఆర్డర్ చేసుకోవచ్చు అనేది కూడా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో లాస్ట్లో ఆ ప్రాసెస్ అయితే ఉంది. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని పూర్తిగా చూడండి. అసలు బుక్స్లో కంటెంట్ అనేది ఏ విధంగా ఉంది, అసలు ఎన్ని బుక్స్ ఇచ్చారు, ఎలా ఇచ్చారు, కంప్లీట్గా ఈ వీడియోలో మనం చూద్దాం. ఫ్రెండ్స్, కాంబో వచ్చేసరికి 3 పుస్తకాల కింద ఇవ్వడం జరిగింది. తెలుగు మీడియం సెపరేట్గా 3 పుస్తకాలు ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి సెపరేట్గా 3 పుస్తకాలు ఉన్నాయి. ఫ్రెండ్స్, ముందుగా మనకి జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి పార్ట్ ఏ కింద, జనరల్ తెలుగు, జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి పార్ట్ బి కింద డివైడ్ చేశారు. మనకి కరెంట్ అఫైర్స్కి సంబంధించి సెపరేట్గా ఒక పుస్తకం అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ విధంగా మొత్తం 3 పుస్తకాల కాంబో కింద అయితే రావడం జరుగుతుంది. ఫస్ట్ మనకి జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి పుస్తకం అయితే ఈ విధంగా ఉంది. శ్రీ అను పబ్లికేషన్స్ ఏపీపీఎస్సీ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ 2022 గ్రూప్ 4 పార్ట్ ఏ అని చెప్పేసి ఇచ్చారు. సిలబస్కి సంబంధించి టాపిక్లు అయితే ఇచ్చారు. ప్రిలిమ్స్, మెయిన్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ప్రిలిమ్స్కి ఉపయోగపడుతుంది, మెయిన్స్కి ఉపయోగపడుతుంది. ఇక్కడ మనకి బుక్ బ్యాక్ సైడ్ చూసినట్లయితే ఈ విధంగా ఉంది. ఇతర ప్రచురణలకు సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ ఇది ఇచ్చున్నారు. చూద్దాం. బుక్ ఇంటర్ఫేస్ వచ్చేసరికి ఈ విధంగా ఉంది. జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ 2022. ఇక్కడ మనకి ఏదైతే నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన సిలబస్ ఉందో యాజ్ ఇట్ ఈజ్ సిలబస్ని అయితే ఇక్కడ ప్రింట్ చేశారు. స్టార్టింగ్ పేజ్లో మనకి బుక్ నెక్స్ట్ పేజ్లో చూసినట్లయితే విషయ సూచిక అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి భారతదేశ భౌగోళిక శాస్త్రం 1వ పేజీ నుంచి 99వ పేజీ వరకు ఉంది. విపత్తుల నిర్వహణ మరియు విపత్తుల నిర్వహణలో రిమోట్ సెన్సింగ్ 100వ పేజీ నుంచి 132వ పేజీ మధ్య ఈ టాపిక్ అయితే ఉంది. భారత ఆర్థిక వ్యవస్థ, నెక్స్ట్ ఆధునిక భారతదేశ చరిత్ర, భారత రాజ్యాంగం, నెక్స్ట్ సుస్థిర అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, జనరల్ సైన్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, మనకి నెక్స్ట్ లాజికల్ రీజనింగ్కి సంబంధించి, దత్తాంశ విశ్లేషణకు సంబంధించి ఈ విధంగా క్లియర్గా విషయ సూచికలో సిలబస్ అయితే మెన్షన్ చేశారు. ఫస్ట్ టాపిక్ భారత భౌగోళిక శాస్త్రం, భారతదేశ ఉనికి విస్తరణ, దీనిలో ఉండే సబ్ టాపిక్ సంబంధించి క్లియర్ కంటెంట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్స్, పేపర్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే మీడియం పేపర్ క్వాలిటీ అయితే మెయింటైన్ చేశారు. మీరైతే ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి చీప్ అండ్ బెస్ట్లో తక్కువ కాస్ట్కి పుస్తకాలను అయితే తీసుకురావడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. మనకి విషయ సూచికలో ఏదైతే కంటెంట్ టాపిక్స్ మెన్షన్ చేశారో ఆ టాపిక్ అంతా కూడా క్లియర్గా మనకి పాయింట్స్ రూపంలోను, పట్టికల రూపంలోను మనకి క్లియర్గా ఈ విధంగా ఇచ్చున్నారు. ప్రతి టాపిక్ని కూడా టచ్ చేసి బ్రీఫ్గా ఇన్ఫర్మేషన్ ఇది ఇచ్చున్నారు. మనకి ప్రతి టాపిక్ని కూడా ప్రిలిమ్స్కి ఉపయోగపడే విధంగానే డిజైన్ చేయడం జరిగింది. ఉన్న తక్కువ సమయంలో సిలబస్ అనేది పూర్తి చేసుకునేందుకు మీకు ఈ పుస్తకం అయితే ఉపయోగపడుతుంది. ఇక్కడ మనకి ముఖ్యంగా సిలబస్ అనేది ప్రిలిమ్స్కి, మెయిన్స్కి ఒకటే ఉంది కాబట్టి ఈ పుస్తకాలు అనేవి ప్రిలిమ్స్కి ఉపయోగపడతాయి, మెయిన్స్కి కూడా ఉపయోగపడతాయి. మెయిన్స్కి అవసరమైతే ఇంకా మీరు డెప్త్ పుస్తకాలు కావాలనుకుంటే తెలుగు అకాడమిక్ పుస్తకాలను కూడా చదువుకునే అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతం ప్రిలిమ్స్ పరీక్ష క్లియర్ చేయడానికి, స్పీడ్ రివిజన్కి ఖచ్చితంగా ఈ పుస్తకం అయితే మీకు ఉపయోగపడే విధంగానే ఉంది. కొన్ని టాపిక్లకు సంబంధించి టాపిక్ అంతా కంప్లీట్ అయిన తర్వాత వాటికి సంబంధించి కొన్ని ప్రశ్నలు కూడా ఇచ్చున్నారు. దానికి సంబంధించి కీ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా మనకి జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి మీరు ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. అయస్కాంతం అనే టాపిక్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. అయస్కాంతం అనే టాపిక్ సంబంధించి క్లియర్గా పాయింట్లు మెన్షన్ చేశారు. చూడొచ్చు, ఇక్కడ క్విక్ రివిజన్ కింద చదువుకుంటూ వెళ్ళేందుకు ఈ పుస్తకం అనేది బాగుంది. ఒకవేళ మీరు ఫస్ట్ టైం ఈ పోస్టులకు అప్లై చేసి ప్రిపేర్ అవుతున్నట్లయితే మీరు ఫస్ట్నే ఏ సబ్జెక్ట్కి సంబంధించి ఆ సబ్జెక్ట్ టాపిక్ వైజ్ పుస్తకాలు తీసుకుంటే సంవత్సరం అయినా సరిపోదు, అలా చదువుతూనే కూర్చుంటారు. ప్రస్తుతం ఒక 3 నెలల సమయం అయితే ఉంది కాబట్టి ఈ 3 నెలల సమయంలో ఈ పుస్తకాలను మీరు 4 నుంచి 5 సార్లు రివిజన్ చేసినట్లయితే ఉన్న ఈ తక్కువ సమయంలో సిలబస్ని కంప్లీట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి ఓవరాల్గా జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి విషయ సూచికలు ఇచ్చిన విధంగా మనకి లాజికల్ రీజనింగ్కి సంబంధించి క్లియర్గా లాస్ట్లో టాపిక్లు అయితే మెన్షన్ చేశారు. ఓవరాల్గా జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి మీరు ఇక్కడ స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. పుస్తకం అనేది ఈ విధంగా ఉంది. మొత్తం 684 పేజీల జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి కంప్లీట్ పుస్తకం అయితే ఇది. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చెక్ చేసుకోవచ్చు. 684 పేజీలు అయితే ఉన్నాయి.
సేమ్ మనకి తెలుగు మీడియం పుస్తకం అనేది ఏ విధంగా ఉందో ఇంగ్లీష్ మీడియం పుస్తకం కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కాపీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. తెలుగు మీడియం అభ్యర్థులు తెలుగు తీసుకోవచ్చు, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఇంగ్లీష్ తీసుకోవచ్చు. మనకి ఇంగ్లీష్ మీడియం కూడా క్లియర్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ప్రచురణలు, ఇక్కడ ఇంటర్ఫేస్ వచ్చేసరికి ఈ విధంగా ఉంది. సేమ్ తెలుగు మీడియంలో ఏ విధంగా ఇచ్చారో ఇంగ్లీష్ మీడియంలో కూడా అదే విధంగా ఇచ్చారు. ఇండెక్స్లో క్లియర్ టాపిక్లు ఉన్నాయి, మీరు ఇక్కడ చూడొచ్చు. పేజ్ నెంబర్లతో సహా ఇవ్వడం జరిగింది. ఇండియన్ జియోగ్రఫీ అనేది 1వ పేజీ నుంచి 94వ పేజీ వరకు ఉంటుంది. డేటా అనాలిసిస్ అనేది 538వ పేజీ నుంచి 652వ పేజీ మధ్య అయితే ఉంటుందంటూ క్లియర్గా మనకి ఇచ్చున్నారు. సేమ్ తెలుగు మీడియం మాదిరిగానే ముందు కంటెంట్ ఇచ్చిన తర్వాత లాస్ట్లో అక్కడక్కడ ప్రాక్టీస్ బిట్లు కూడా ఇవ్వడం జరిగింది. చాలామంది అడుగుతున్నారు, సార్ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి పుస్తకాలు ఇంకా రిలీజ్ కాలేదని చెప్పేసి. ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి శ్రీ అను పబ్లికేషన్కి సంబంధించి మనకి ప్రస్తుతం ఈ పుస్తకాలు అయితే మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. ఏ విధంగా ఆర్డర్ చేసుకోవాలనేది వీడియో ఎండింగ్లో చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి. వీడియో లాస్ట్లో ఈ పుస్తకాలను ఏ విధంగా బై చేసుకోవాలి, పోస్టల్ ద్వారా మీ ఇంటికి ఏ విధంగా రప్పించుకోవచ్చు అనేది క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ పార్ట్ ఏ కింద ఈ 2 పుస్తకాలు అయితే వచ్చినాయి. నెక్స్ట్ చూడండి, పార్ట్ బికి సంబంధించి జనరల్ ఇంగ్లీష్, జనరల్ తెలుగు ఈ 2 సబ్జెక్టులని ఒక పుస్తకంలో కవర్ చేయడం జరిగింది. జనరల్ ఇంగ్లీష్, జనరల్ తెలుగు. ఓకే, సెక్షన్ ఏ, సెక్షన్ బి అంటూ మనకి ఇంగ్లీష్ తెలుగుకు సంబంధించి డివైడ్ చేసి పదజాలం, వ్యాకరణం, తెలుగు ఇంగ్లీష్ అర్థాలు, ఇంగ్లీష్ తెలుగు అర్థాలు, జాతీయాలంటూ కవర్ పేజీ మీద మెన్షన్ చేశారు. మనకి జనరల్ ఇంగ్లీష్, జనరల్ తెలుగు. ఓకే, ఇవి 2 కూడా ఒకే పుస్తకంలో ప్రింట్ చేయడం జరిగింది. బుక్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఈ విధంగా ఉంది. బుక్ ఇంటర్ఫేస్ వచ్చేసరికి ఈ విధంగా ఉంది. చూడొచ్చు ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ 2022 అని చెప్పేసి మెన్షన్ చేశారు. గ్రూప్ 4 జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి మనకి సిలబస్ అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఏ టాపిక్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది పేజ్ నెంబర్లతో సహా ఇచ్చున్నారు. మనకి నెక్స్ట్ జనరల్ తెలుగుకి సంబంధించి కూడా క్లియర్గా ఇచ్చారు. జనరల్ తెలుగులో పదజాలం, అర్థాలు, నానార్థాలు, పర్యాయ పదాలు, ప్రకృతి వికృతులు, వ్యుత్పత్తార్థాలు, సామెతలు, పొడుపు కథలు. వ్యాకరణంలో వర్ణమాల, వాక్య నిర్మాణం, భాషా భాగాలు, వచనాలు, కాలాలు, లింగాలు, విభక్తులు, ఔపవిభక్తులు, విరామ చిహ్నాలు, సందులు, సమాసాలు, ఛందస్సు, అలంకారాలు, తెలుగు నుంచి ఇంగ్లీష్కి అర్థాలు, ఇంగ్లీష్ నుంచి తెలుగుకి అర్థాలు, జాతీయాలు. ఓకే, ఈ విధంగా మనకి క్లియర్ ఇచ్చున్నారు. మనకి ఇంగ్లీష్లో కాంప్రహెన్షన్ ఉంది కదా, ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దాని కింద కొన్ని క్వశ్చన్లు అయితే అడుగుతున్నారు. వాటికి సంబంధించి మొత్తం 9 ప్యాసేజీలు అయితే ఇచ్చారు. ఆ ప్యాసేజీలకు సంబంధించి కూడా కొన్ని క్వశ్చన్లు, దానికి సంబంధించి కింద కీలో ఆన్సర్లు అయితే మెన్షన్ చేశారు. నెక్స్ట్ సెకండ్ టాపిక్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ సెకండ్ టాపిక్ సంబంధించి టేబుల్ సిస్టమ్ రూపంలో మనకి ఇక్కడ కంటెంట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. చూడొచ్చు ఇక్కడ స్క్రీన్ మీద. జనరల్ తెలుగు, జనరల్ ఇంగ్లీష్ కూడా మనకి ప్రిలిమ్స్కి ఏం సిలబస్ ఉందో మెయిన్స్కి కూడా అదే సిలబస్ ఉంది కాబట్టి ప్రిలిమ్స్కి ఉపయోగపడే సిలబస్ అనేది మెయిన్స్ కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ టాపిక్ 3 వొకాబులరీకి సంబంధించి ఇచ్చారు. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి టాపిక్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ప్రాక్టీస్ బిట్లు కూడా ఉన్నాయి. ఆ ప్రాక్టీస్ బిట్లకు సంబంధించి కీ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇక పేపర్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే పార్ట్ బి పుస్తకాలు కూడా మనకి మీడియం పేపర్ క్వాలిటీ అయితే మెయింటైన్ చేశారు. మనకి చీప్ అండ్ బెస్ట్లో బెస్ట్ బుక్స్ అని చెప్పుకోవచ్చు. మనకి ఇండెక్స్ విషయ సూచికలో మెన్షన్ చేసిన విధంగా ప్రతి టాపిక్ సంబంధించి బ్రీఫ్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత దానికి సంబంధించి కొన్ని ప్రాక్టీస్ బిట్లు కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, మీకు మరీ డెప్త్గా ప్రతి టాపిక్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే 1 to 10th క్లాస్కి సంబంధించి ప్రభుత్వ స్కూల్స్లో ఉన్న అకాడమీ టెక్స్ట్ బుక్లను ప్రామాణికంగా తీసుకోవాలి. ఉన్న తక్కువ సమయంలో కొద్ది గొప్ప సిలబస్ కంప్లీట్ చేసి ప్రిపరేషన్ స్పీడ్గా కొనసాగించాలంటే కంపల్సరీగా ఏదో పబ్లికేషన్ బుక్లు తీసుకుని చదవాల్సిందే. లేదంటే మీరు సిలబస్ అంతా గ్యాదర్ చేసి చదివేసరికి చాలా సమయం పడుతుంది. కాబట్టి మీకు మార్కెట్లో ఉన్న ఈ పబ్లికేషన్ పుస్తకాలు అయితే ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ మనకి జనరల్ ఇంగ్లీష్ అనేది ఇక్కడతో కంప్లీట్ అయింది. జనరల్ ఇంగ్లీష్ కంప్లీట్ అయిన తర్వాత జనరల్ తెలుగు అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు పదజాలంలో ఫస్ట్ టాపిక్ అర్థాలు. అర్థాలకు సంబంధించి క్లియర్గా ఇచ్చారు. కొన్ని ఇంపార్టెంట్ అర్థాలు ఇచ్చారు. ఇక్కడ అర్థాలకు సంబంధించి క్లియర్ టాపిక్ అనేది కంప్లీట్ అయిన తర్వాత కొన్ని ప్రాక్టీస్ బిట్లు ఉన్నాయి. నెక్స్ట్ మనకి 2వ టాపిక్ నానార్థాలు స్టార్ట్ అవుతుంది. ఓకే, మనకి 2వ టాపిక్ చూడండి నానార్థాలు. నానార్థాలకు సంబంధించి క్లియర్గా కంటెంట్ అయితే ప్రొవైడ్ చేశారు. కంటెంట్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మనకి కొన్ని ప్రాక్టీస్ బిట్లు ఉన్నాయి. మళ్ళీ నెక్స్ట్ 3rd టాపిక్ పర్యాయ పదాలు స్టార్ట్ అవుతుంది. పర్యాయ పదాలని ఇచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని ప్రాక్టీస్ బిట్లు. నెక్స్ట్ ప్రకృతి వికృతులు కంటెంట్, మళ్ళీ కొన్ని ప్రాక్టీస్ బిట్లు, సామెతలు కంటెంట్, కొన్ని ప్రాక్టీస్ బిట్లు. ఈ విధంగా మనకి ఇండెక్స్లో మెన్షన్ చేసిన విధంగా కంప్లీట్ సిలబస్ అనేది పుస్తకంలో ఉంది. ఇక్కడ చూసినట్లయితే ఇంగ్లీష్ టు తెలుగు అర్థాలని చెప్పేసి ఉంది కదా, దానికి సంబంధించి ఇక్కడ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఇంగ్లీష్ టు తెలుగు అర్థాలు, తెలుగు టు ఇంగ్లీష్ అర్థాలు. 4th టాపిక్ ఇంగ్లీష్ టు తెలుగు అర్థాలు. ఓకే, మనకి లాస్ట్లో జాతీయాలు, తెలుగు జాతీయాలకు సంబంధించి ఇవ్వడం జరిగింది.
ఈ జాతీయాలకు సంబంధించి కొన్ని ప్రాక్టీస్ బిట్లు అయితే ఇచ్చారు. ఓకే, జాతీయాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే బ్రీఫ్గానే ఉంది. మరీ డెప్త్గా కావాలనుకుంటే మీరు టెక్స్ట్ బుక్లో ఉన్న గ్రామర్ ఫాలో అవ్వాలి 1 to 10th క్లాస్. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి ఓవరాల్గా జనరల్ తెలుగు జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి పార్ట్ బి పుస్తకం శ్రీ అను పబ్లికేషన్స్. ఈ పుస్తకం అనేది ఇంగ్లీష్ మీడియానికి తెలుగు మీడియానికి ఒకటే ఉంటుంది కాబట్టి, ఎందుకంటే ఇంగ్లీష్లోనే ఉంటుంది, తెలుగులోనే ఉంటుంది. ఈ పుస్తకం ఇంగ్లీష్ మీడియానికి తెలుగు మీడియానికి కూడా సేమ్ ఉంటుంది. ఓకే, జనరల్ ఇంగ్లీష్ జనరల్ తెలుగుకు సంబంధించి ఈ విధంగా మనకి ఒక పుస్తకం అయితే రావడం జరుగుతుంది. ఇక మనకి మూడవ పుస్తకం కింద జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ గ్రూప్ 4 ప్రిలిమ్స్ మెయిన్స్, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అంశాలు 2022 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, ఈ పుస్తకంలో ఏమేమి ఉన్నాయన్నది క్లియర్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ భౌగోళిక శాస్త్రం, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ, ప్రభుత్వ పథకాలు, కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. బుక్ బ్యాక్ సైడ్ చూసినట్లయితే మనకి బుక్ బ్యాక్ సైడ్ ప్రింటింగ్ వచ్చేసరికి ఈ విధంగా ఉంది. ఇతర ప్రచురణలకు సంబంధించి మెన్షన్ చేశారు. ఇంటర్ఫేస్ వచ్చేసరికి ఈ విధంగా ఉంది. ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇక్కడ మనకి ఇండెక్స్లో మెన్షన్ చేశారు చూడండి. విషయ సూచికలో ఆంధ్రప్రదేశ్ భౌగోళిక శాస్త్రం, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ, ప్రభుత్వ పథకాలు విధానాలు, ఆంధ్రప్రదేశ్ ఈ గవర్నెన్స్, ఆంధ్రప్రదేశ్ చరిత్ర, ఆంధ్రప్రదేశ్ విభజన సవాళ్ళు, కరెంట్ అఫైర్స్ 2021 అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఏదైతే ఇండెక్స్లో మెన్షన్ చేసిన టాపిక్లు ఉన్నాయో ఆ టాపిక్లన్నీ కూడా మనకి క్లియర్గా కంటెంట్ అయితే ప్రొవైడ్ చేశారు. కంటెంట్ అంతా కూడా పాయింట్ వైజే ఉంది, బుల్లెట్ పాయింట్స్ రూపంలో ఇచ్చారు. చూడొచ్చు మీరు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నైసర్గిక స్వరూపాలకు సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్ వైజ్ ఇచ్చున్నారు. టాపిక్లు అయిన తర్వాత ప్రాక్టీస్ బిట్లు అయితే ఉన్నాయి. ప్రాక్టీస్ బిట్ల కింద మళ్ళీ మనకి కీ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ నదులకు సంబంధించి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ రూపంలో ఇచ్చున్నారు. గోదావరి నది, కృష్ణా నదికి సంబంధించి, తుంగభద్ర నదికి సంబంధించి మొత్తం నదులకు సంబంధించి బుల్లెట్ పాయింట్స్ మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ మృత్తికలు, ఆంధ్రప్రదేశ్ మృత్తికలకు సంబంధించి ఎర్ర మృత్తికలు, నల్ల మృత్తికలు, ఒండ్రు నేలలు, వీటన్నింటి గురించి ఇన్ఫర్మేషన్ ఉంది. ఆంధ్రప్రదేశ్ శీతోష్ణ స్థితి, దీనికి సంబంధించి టాపిక్ కంప్లీట్ అయిన తర్వాత కొన్ని ప్రాక్టీస్ బిట్లు. ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల, దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది పట్టిక రూపంలో ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఖనిజాలు, సైట్ ఏ ఖనిజం అనేది ఎక్కడ లభిస్తుంది, ఏంటి కథ అనేది క్లియర్గా మనకి బుల్లెట్ పాయింట్స్ రూపంలో మెన్షన్ చేస్తున్నారు. ఇందులో మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. దీనిలోనే కరెంట్ అఫైర్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంది. ఆంధ్రప్రదేశ్ శక్తి వనరులు, కంపల్సరీ 2 బిట్లు వచ్చే టాపిక్ చూడండి. ఆంధ్రప్రదేశ్ నూతన పథకాలు మరియు విధానాలు, అమ్మఒడికి సంబంధించి కానివ్వండి, నాడు నేడు పథకాలకు సంబంధించి కానివ్వండి, ఇంగ్లీష్ మీడియం ఆవశ్యకతకు సంబంధించి కానివ్వండి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెనకు సంబంధించి, వైఎస్ఆర్ కాపు నేస్తానికి సంబంధించి, ఇంకా మనకి ఏవైతే అన్ని పథకాలు ఉన్నాయో అన్ని పథకాలకు సంబంధించి కూడా డేటా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఆ డేటాకి సంబంధించి క్లియర్గా లాస్ట్లో కూడా కొన్ని ప్రాక్టీస్ బిట్లు ఇచ్చారు. ఆ ప్రాక్టీస్ బిట్లకు సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ మీరు స్క్రీన్ మీద చెక్ చేయండి. కరెంట్ అఫైర్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చదవాలనే విషయానికి వచ్చినట్లయితే ఖచ్చితంగా లాస్ట్ 1 year కరెంట్ అఫైర్స్పై దృష్టి పెట్టుకోవడం చాలా మంచిది. లాస్ట్ 1 year, ఓకే, లాస్ట్ 1 year కరెంట్ అఫైర్స్ చదువుకున్నట్లయితే సరిపోతుంది. నెక్స్ట్ క్రీడలకు సంబంధించి కానివ్వండి, అవార్డులకు సంబంధించి కానివ్వండి, అవార్డులకు సంబంధించి కూడా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఉన్నాయి. ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి మెన్షన్ చేశారు. ఓకే, బ్రీఫ్గా ఉంది. మరీ డెప్త్గా కావాలనుకుంటే ఖచ్చితంగా డైలీ న్యూస్ పేపర్ అయితే ఫాలో అవ్వాలి. అప్పుడు మీకు డెప్త్ కరెంట్ అఫైర్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఇది మనకి ఆంధ్రప్రదేశ్ అంశాలు కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఉన్న తోడు పుస్తకం. సేమ్ మనకి ఇదే పుస్తకం అనేది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇంగ్లీష్లో ఉంది. జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ సేమ్ మనకి యాజ్ ఇట్ ఈజ్ మెన్షన్ చేశారు. బుక్ బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు. ఇక్కడ బుక్ ఇంటర్ఫేస్ వచ్చేసరికి ఈ విధంగా ఉంది. ఇండెక్స్ మెన్షన్ చేయడం జరిగింది. ఇండెక్స్లో తెలుగు మీడియంలో ఉన్న టాపిక్లే ఇంగ్లీష్ మీడియంలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ జియోగ్రఫీ 1వ పేజీ నుంచి 59వ పేజీ వరకు ఉంది. ఆంధ్రప్రదేశ్ ఎకానమీకి సంబంధించి 60వ పేజీ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా ఇండెక్స్లో మెన్షన్ చేసిన విధంగా ప్రతి టాపిక్ సంబంధించి బుల్లెట్ పాయింట్స్ రూపంలో కంటెంట్ ఇచ్చి లాస్ట్లో ప్రాక్టీస్ టెస్ట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి ఓవరాల్గా సేమ్ తెలుగు మీడియం చూసారు కదా, అలాగే యాజ్ ఇట్ ఈజ్ ఇంగ్లీష్ మీడియంలో కూడా పబ్లిష్ చేశారు. జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ గ్రూప్ 4కి సంబంధించి ఎనీ డిగ్రీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, డిగ్రీ వాళ్ళు బీటెక్ వాళ్ళు ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. కాబట్టి తెలుగు మీడియం బుక్స్ కావాలనుకున్నవారు తెలుగు మీడియం సెట్ తీసుకోవచ్చు. ఇంగ్లీష్ మీడియం కావాలనుకున్నవారు ఇంగ్లీష్ మీడియం సెట్ తీసుకోవచ్చు. ఓకే, తెలుగు మీడియం సెట్లో మొత్తం 3 పుస్తకాలు వస్తాయి. జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ, జనరల్ తెలుగు, జనరల్ ఇంగ్లీష్ సెపరేట్గా ఒక పుస్తకం వస్తుంది. థర్డ్ వచ్చేసరికి కరెంట్ అఫైర్స్కి సంబంధించి సెపరేట్గా ఒక పుస్తకం అయితే వస్తుంది. ఓవరాల్గా 3 పుస్తకాల సెట్ అయితే ఇది. తెలుగు మీడియంకి సంబంధించి సెపరేట్గా ఉంది, ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి సెపరేట్గా ఉంది. మీకు ఏ మీడియం కావాలనుకుంటే ఆ మీడియంకి సంబంధించి పుస్తకాలు అయితే తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, సింపుల్గా ఈ పుస్తకాలు అనేవి మీరు ఏ విధంగా ఆర్డర్ చేసుకోవచ్చు అనేది క్లియర్గా చెప్తాను. ప్రాసెస్ అనేది క్లియర్గా ఫాలో అవ్వండి.
ఫ్రెండ్స్, ఎవరైతే ఈ బుక్స్ ఆర్డర్ చేసుకుంటారో ఆర్డర్ చేసుకున్న 4 రోజుల్లోనే మీ ఇంటికే నేరుగా రావడం జరుగుతాయి కాబట్టి ఇండియన్ పోస్టల్ సర్వీస్ ద్వారా మీకు బుక్స్ అయితే కొరియర్ చేయడం జరుగుతుంది. తెలుగు మీడియం సెట్ అనేది 500 రూపాయలు పోస్టల్ ఛార్జీలతో కలుపుకుని. ఓకే, ఇంగ్లీష్ మీడియం సెట్ అనేది 550 రూపాయలు. తెలుగు మీడియం సెట్ 500, ఇంగ్లీష్ మీడియం సెట్ 550 రూపాయలు. ఫ్రెండ్స్, మీరు ఎటువంటి బుక్ స్టాల్కి పరుగులు పెట్టకుండా నేరుగా మీ ఇంటికే పార్సల్ కావాలనుకుంటే ఇక్కడ మీకు గూగుల్ పే నెంబర్ లేదా ఫోన్పే నెంబర్ మెన్షన్ చేయడం జరిగింది చూడండి. 9959881089. ఈ గూగుల్ పే లేదా ఫోన్పే నెంబర్కి ఇంగ్లీష్ మీడియం సెట్ కావాలనుకుంటే 550 రూపాయలు, తెలుగు మీడియం సెట్ కావాలనుకుంటే 500 రూపాయలు. గూగుల్ పే లేదా ఫోన్పే చేసిన స్క్రీన్ షాట్ తీసి ఇక్కడ వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది కదా, సేమ్ అదే వాట్సాప్ నెంబర్ 9959881089. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ నెంబర్కి మీరు అమౌంట్ పంపిన స్క్రీన్ షాట్ పెట్టండి. దాంతోపాటుగా మీ ఫుల్ పోస్టల్ అడ్రస్ ఫ్రెండ్స్ ఆధార్ కార్డులో క్లియర్గా ఉంటుంది. మీ డోర్ నెంబర్, మీ మండలం, మీ జిల్లా, మీ డిస్ట్రిక్ట్, మీ పిన్ కోడ్, మీ మొబైల్ నంబర్ చాలా క్లియర్గా ఉండాలి. పోస్టల్ అడ్రస్ అనేది మీ ఆధార్ కార్డులో ఉంటుంది. మీ మొబైల్ నంబర్ కూడా పంపించాలి. ఫ్రెండ్స్, మీ అమౌంట్ అనేది ఎక్కడికి పోదు. మీ అమౌంట్ అనేది ఫుల్ సేఫ్ అండ్ సెక్యూర్. ఓకే, గూగుల్ పేకి నేమ్ అనేది బుల్లితెర క్రియేషన్స్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. ఫోన్పేకి నేమ్ అనేది బొండా భాగ్యలక్ష్మి అని చెప్పేసి రావడం జరుగుతుంది. ఓకే, తెలుగు మీడియం సెట్ కావాలనుకున్నవారు 500 రూపాయలు, ఇంగ్లీష్ మీడియం సెట్ కావాలనుకున్నవారు 550 రూపాయలు. ఈ గూగుల్ పే లేదా ఫోన్పే నెంబర్కి మీరు అమౌంట్ అనేది పంపి ఆ స్క్రీన్ షాట్ అనేది ఈ వాట్సాప్ నెంబర్కి పంపించండి. మీ అడ్రస్ కూడా ఈ వాట్సాప్ నెంబర్కి క్లియర్గా పంపించండి. మీకు బుక్స్ అనేవి ఇండియన్ పోస్టల్ సర్వీస్ ద్వారా ఒక 4 రోజుల్లో మీ ఇంటికైతే వచ్చి చేరతాయి. ఇది కంప్లీట్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసి కనుక్కోవచ్చు.